వీక్షకులందరికీ నమస్కారం. ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు ఆ యొక్క రక్షణ రంగానికి, ఆ దేశాల రక్షణకి కొంత అమౌంట్ బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉంటాయి. ఏ దేశం ఆ దేశం రక్షణ వ్యయం ఎంత అనే వ్యవహారం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలిసిపోయింది. కానీ బడ్జెట్లో ఏదైతే ఆ రక్షణ రంగానికి పెట్టారో అంత ఖర్చు పెట్టాలని ఏం లేదు. చైనా లాంటి దేశంలో అయితే అసలు రక్షణ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది నరమానవుడికి కూడా తెలియదు. ఏదో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చైనా ఈ ఏడాది రక్షణ రంగంలో $392 బిలియన్ ఖర్చు చేసింది అనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా మిలిటరీకి వ్యయం చేసే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. $932 బిలియన్ ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తూ ఉంది అమెరికా రక్షణ వ్యయం. అంటే 80 లక్షల కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువే. భారత జీడిపిలో 4వ వంతు. ఇక అమెరికా దాదాపుగా ఆయుధాలన్నీ అమెరికానే తయారు చేసుకుంటుంది, కానీ వాటికి అవసరమైన రేర్ మెటల్స్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకుంటూ ఆ చైనాకి విదేశీ మార్గద్రవ్యాన్ని చెల్లిస్తూ ఉంది. రేర్ మెటల్ కావాలంటే చైనా వాడిని ఆశ్రయించాల్సిందే, ప్రపంచంలో ఏ దేశమైనా. అమెరికా తర్వాత అత్యధికంగా మిలిటరీ మీద ఖర్చు చేస్తున్న దేశం చైనా. $392 బిలియన్ ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తూ ఉందనేది అంచనా. అనధికారికంగా మరో $100 బిలియన్, అంటే $500 బిలియన్ వరకు చైనా ఖర్చు చేస్తూ ఉంది. అమెరికా వాడు మిలిటరీకి పెట్టే ఖర్చులో చైనా దాదాపుగా సగం ఖర్చు పెడతా ఉంది. రేర్ మెటల్స్ అన్ని చైనాలో లభ్యమవుతున్నాయి. టెక్నాలజీ అంతా వారికి అందుబాటులో ఉంది కాబట్టి ఆయుధాల్లో చాలా వరకు చైనా వాడే తయారు చేసుకుంటూ ఉన్నాడు. మరి ఏ దేశం ఆయుధాలను వాడు నమ్మడు. ఇక చైనా తర్వాత రష్యా కూడా పెద్ద ఎత్తున మిలిటరీ కోసం ఖర్చు చేస్తూ ఉంది, ఆయుధాల కోసం. ప్రతి సంవత్సరం రష్యా $232 బిలియన్ ఖర్చు చేస్తూ ఉంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆ దేశానికి రక్షణ వ్యయం మరింత పెరిగింది, అనధికారికంగా పెరిగింది. ఇక రష్యాలో పెద్ద ఎత్తున ఆయిల్ గల్ఫ్ ఉంది కాబట్టి, ఆయిల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఆదాయం అంతా అక్కడి నుంచి వస్తూ ఉంది. ఇక రష్యా తర్వాత జర్మనీ కూడా పెద్ద ఎత్తున మిలిటరీకి వ్యయం చేస్తూ ఉంది. విచిత్రంగా భారతదేశం కన్నా జర్మనీ ఎక్కువగా మిలిటరీకి వ్యయం చేస్తూ ఉంది. జర్మనీలో జనాభా 8 కోట్లు, భారతదేశంలో 145 కోట్లు. అయినా కూడా భారతదేశం కన్నా కూడా ఎక్కువ మిలిటరీ వ్యయం జర్మనీ చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం $113 బిలియన్ ఖర్చు చేస్తూ ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే ప్రపంచంలో 5వ ప్లేస్లో ఉంది. ఈ 4 రాజ్యాల తర్వాత భారతదేశం ఏటా $92 బిలియన్ వ్యయం చేస్తూ ఉంది మిలిటరీ మీద. రాబోయే రోజుల్లో ఈ వ్యయం ప్రతి సంవత్సరం 12%, 13%, 16% పెరుగుతూ ఉంటుంది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. ప్రపంచవ్యాప్తంగా సగటును చూసినప్పుడు 3%, 4% మాత్రమే కనిపించినా ఏవైతే అగ్రరాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలు మాత్రం పెద్ద ఎత్తున మిలిటరీ ఖర్చు చేయాల్సింది. భారతదేశంలోనే దాదాపు 13 లక్షల మంది సైన్యం ఉంది. రాబోయే రోజుల్లో సైన్యాన్ని నేరుగా భర్తీ చేసుకోకుండా అగ్నివీరుల ద్వారా 5 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ తీసుకొని ఆ తర్వాత వారిని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి ప్రవేశపెట్టాలని కేంద్రం ఒక ప్రయోగాత్మకంగా ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది సక్సెస్ఫుల్గా. ఇక ఆయుధాల దిగుమతిలో ఇప్పటి వరకు భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాల్లో అయితే నెంబర్ 1లో ఉంటుంది. ఇటీవల కాలంలో భారత్ కూడా ఆయుధాలు తయారు చేసి విదేశాలకి ఎగుమతి చేయడం ప్రారంభించింది. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకున్న AK-47 లాంటి మిషన్ గన్లు భారతదేశంలోనే తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో కూడా ఆయుధాల తయారీని భారత్ ప్రోత్సహిస్తూ ఉంది. అదే కనుక ప్రైవేట్ రంగాన్ని కనుక భారతదేశంలో ఆయుధ తయారీలో ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ప్రతి సంవత్సరం భారతదేశం ఆయుధాల కొనుగోలుకే $4 లక్షల కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. మరి అంత డబ్బంతా భారతదేశం నుంచి వెళ్ళిపోయింది. అందువల్ల భారతదేశం ఆయుధాల వ్యాపారం పెద్దగా భారతదేశానికి ఇప్పటి వరకు లేదు. కానీ తప్పే పరిస్థితి కాదు.
అందువల్ల భారత్ కూడా ఆయుధాలు తయారు చేసి అమ్మే ఆలోచనలోకి వచ్చింది. ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహిస్తాను. రాబోయే కొద్ది రోజుల్లో క్రయోజెనిక్ ఇంజన్లు కూడా ప్రైవేట్ రంగంలో తయారు కాబోతున్నాయి. ఆ ఇంజన్లు బాలిస్టిక్ క్షిపణులు అంటే ఖండాంతర క్షిపణుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో రాబోతూ ఉన్నాయి. శ్రీ సిటీలో రాబోతూ ఉంది. దానికి సంబంధించి కూడా మనం మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.